నిజంగా ఎందుకంటే పిల్లలకి డబ్బు పెట్టమనండి, వాళ్ళకి పెట్టకుండా ఏవో డబ్బులు పనిచేసి కరెంట్ బిల్లు మీద దాని మీద వేసిస్తుంటే ఎందుకు వెయ్యాలి అయ్యి? వరకు ఖజానాలో డబ్బులు లేవన్నారు సార్. సింగపూర్ పెట్టుబడులు వస్తున్నాయి అంటారు, మళ్ళీ విరాళం అడుగుతారు. సింగపూరే మన సింగపూర్ ఎందుకు? ఇక్కడ విజయవాడ సింగపూర్ చేస్తే ఎవరికి కావాలి? సింగపూర్లు చేసుకోమని వెళ్ళి మనకు అవసరంలే. డబ్బులు లేవంటే చేసుకున్నావు, జాబులు ఎవరికి వచ్చినాయి? ఎవరు జాబులు కూడా లేవు. చదువుకున్న పిల్లలకి ఏడిస్తున్నారు, ఎవరు జాబులు ఇచ్చారా? ఏమంటున్నారంటే గతంలో జగన్ గారు చెడగొట్టారండి, వీళ్ళంతా కుమ్మక్క అయిపోయా. సింగపూర్ కంపెనీలు రాకుండా జగన్మోహన్ రెడ్డి హయాంలో చెడగొట్టారు అనేది వీళ్ళ వాదన. అవన్నీ మాకు తెలుసు సార్, తెలిసినవే చెప్తాం. మాకు ఎందుకు? ఎవరికి డబ్బులు మాకు అవసరమా? కష్టపడి పని చేసుకుని బతకలేరా? సోమరపోతులు చేస్తారు డబ్బులు ఇచ్చే. ఎందుకు అవసరం? కరెంట్ బిల్లు ఒక్కొక్క ఇంటికి మధ్యతరగతి కుటుంబం ఇల్లుకి ఇంతవరకు 250, 300 వచ్చేది. ఇప్పుడు ఎంత వస్తుంది? 1000 రూపాయలు, 1200, 1300 వస్తుంది. స్మార్ట్ మీటర్లు పెడతామంటున్నారు, ఒప్పుకుంటారా? అవి వేస్ట్ అండి. అన్నీ వాళ్ళు చెప్పినవన్నీ వేస్ట్ అండి. వీలే కాదు, వాళ్ళే కాదు, ఏ ప్రభుత్వం వేస్ట్. 3 ఏళ్ళు అమరావతి అయిపోతుంది అంటున్నారు, నమ్ముతారా? అవన్నీ జరగని మాటలు. అవ్వు, అవన్నీ జరగవండి. అవన్నీ జరగని మాటలు, అవన్నీ అవ్వవు, వేస్ట్. అవన్నీ నారాయణ గారి మాటలు నమ్మడం కష్టమేనంటారు. నారాయణ గారు ఎవరో నాకు తెలీదు, అసలు చంద్రబాబు నాయుడు గారు ఎవరు తెలుసు, జగన్ గారు ఎవరు తెలీదు. అన్ని వేస్ట్, ఇవన్నీ పురాకు మాటలు. ఎప్పటి నుంచో చెప్పుకొస్తున్నారు, అవి అయిపోతే ఇవి అయిపోతున్నాయి. ఎవరు చేసేస్తారండి 5 సంవత్సరాల్లో? 5 సంవత్సరాలు చేసేస్తారా? చేసిన ఏమొస్తాయి మనకి? 3 ఏళ్ళు సార్, 5 ఏళ్ళు కూడా ఎందుకు వస్తాయండి? ఏం రావు సార్ మనకి. అది ఎందుకు వస్తాయి? ఎవరు చేయరు, చెప్పుకుంటూ పోతారు అంతే. వాళ్ళ కోసం చెప్పుకుంటూ పోతా ఉంటారు. అంటే మేము విరాళం కూడా సేకరిస్తున్నాము ప్రజల నుంచి అంటున్నారు ఆయన కూడా. ఎవరు మామూలుగా ఇటుకరాలు కొనివ్వమంటున్నారు, ఇటుక నుంచి 10,000 ఇటుకలు కొనివ్వచ్చు అమరావతి కట్టడాలకి, మేము విరాళం కూడా సేకరిస్తున్నాం, స్వచ్ఛందంగా ఇవ్వచ్చు అంటున్నారు. ఇచ్చిన వాళ్ళు ఇచ్చుకోండి అండి, డబ్బు ఉన్న వాళ్ళు ఇచ్చుకుంటారు. మానాటి వాళ్ళు ఎందుకు, మధ్య తరగతి వాళ్ళు ఎందుకు చంపడం? ఇల్లు ఏటి ఉండదు సార్, ఎన్ని అనుకోవడం ఆడుకోవడం తప్పగానే. పథకాల్లో ఏమైనా వస్తున్నాయి అసలు? ఏం పథకాలు? మొన్న అమ్మఒడి పథకాలు అన్నారు. కాలేజ్ పిల్లలు ముగ్గురు నలుగురికి వేసేస్తాం అన్నారు. ఆ అకౌంట్లో ఏ అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి డబ్బులు ఎవరికి తెలీదు. ఏంటి వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళకి లేవు. ఏంటి చాలా మంది పిల్లలకు రాలేదు. ఏంటి మరి ఎందుకు అయినా డబ్బులు ఇవ్వడం ఎందుకండి? డబ్బులు దేనికి ఇవ్వాలి? డబ్బులు ఇవ్వకంటే శుభ్రంగా చేసుకోవచ్చు కదా. డబ్బులు ఎందుకు పంచాలి జనాలకి? కష్టపడి బతకలేరా? కష్టపడి పని చేసుకోలేరా? కాళ్ళు చేతులు లేవండి. ఇప్పుడు ముసలోళ్ళు ముడగోళ్ళు ఉన్నారు, 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు, వాళ్ళకి ఇవ్వండి, తప్పులేదు. పని చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వండి. మరి ఒకసారి మాజీ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడం జరుగుతుంది ఇవే అంశాల మీద. పథకాలన్నీ లోపభూయిష్టంగా ఉన్నాయి, కొన్ని నిర్వీర్యమైన వ్యవస్థలు అంటున్నారు, విద్యారంగం వైద్య రంగంలో కూడా. మరి ఎలా ఉంటుంది? ఆయన వస్తానంటున్నాడు, మళ్ళీ 2.0 గట్టిగా వస్తాను నేను అంటున్నారు. మరి అవకాశం రానియండి, ఒత్తి ఏది చేస్తారు చూస్తాం కదా. ఒత్తి మంచిదే కదా. ఇప్పుడు ఎవడైనా మనకు చేసేవాడు కావాలి, చేయని వాళ్ళు ఎందుకు? అంతమంది పార్టీకి కష్టకాలంలో అండగా ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత అంటున్నారు, ఎవరైతే కార్యకర్తలకే పెద్దపేట అంటున్నారు జగన్ గారు. నిన్న కూడా మాట్లాడడం జరిగింది. ఏమండి, ఎవరు వచ్చినా అదే మాట చెప్తానండి. ఎవరు చేసే వాళ్ళు అయితే కనపడట్లేదండి. జగన్ గారు అప్పుడు డబ్బులు పంచేవారు, ఆయన అకౌంట్లు ఏరా ఉండే, ఇప్పుడు ఈయన అకౌంట్లో. మరి ఆయన అకౌంట్ తో పాటు ఈయన వేసుకోవచ్చుగా డబ్బులు. ఎందుకు వేయలేదు మరి? డబ్బులు వేయొచ్చు కదా. మళ్ళీ ఈయన ఎందుకు సపరేట్గా అకౌంట్లు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి మళ్ళీ పిల్లలకి కొంతమందికి వచ్చినాయి, కొంతమంది రాలే. మరి అదే అకౌంట్ మీద డబ్బులు రావచ్చు కదా, అప్పుడు రాలేదు సార్. ఇవన్నీ జరగనియనండి, వాళ్ళ మాటలు చెప్పుకోవడం తప్ప ఏం ఉండదండి. ఇదే మెయిన్ సార్. అమరావతి పనులు 3 ఏళ్ళలో పూర్తి చేస్తాము. గత ప్రభుత్వం నిర్వీర్యం వల్ల రాజధానికి సంబంధించి ఏదైతే సింగపూర్ కంపెనీలు హట్ అయినాయి అంట. ఎందుకు హట్ అయినాయో తెలియదు. వాళ్ళంట వీళ్ళు వస్తే కుదరదు, మళ్ళీ మా ప్రభుత్వం వచ్చింది, మీరు ఎక్కడ కూడా కుదుర్చుకోవద్దని చెప్పారంట. మన సింగపూర్ వెళ్ళి వచ్చే కొత్త వాదం. వీళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనట్లేదు. వీళ్ళు దొంగ మాటలు ఎందుకండి? మళ్ళీ మా పక్కన వాళ్ళ మీద నెట్టేయటం ఇవన్నీ తప్పు కదా. ఇది శాతనైతే వీళ్ళు చెయ్యాలి, పక్కన వాళ్ళు నెట్టడం కరెక్ట్ కాదు. కంపెనీలు హట్ అవడంతో మేము వీళ్ళు రిక్వెస్ట్ చేశాము, ఆధారితగా ఒక గవర్నమెంట్ తరఫు నుంచి లెటర్ రాయమన్నారంట, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫు నుంచి. అప్పుడే వస్తామని చెప్పారంట వాళ్ళు. నిజమేనైతే అయితే అవ్వచ్చు, వీళ్ళే రాయాలి కదా. గవర్నమెంట్ వీళ్ళదే కాబట్టి వీళ్ళే రాయొచ్చు. రాస్తే మంచిదే కదా, చేస్తే మంచిది అందరికి. అది వీటంటి కన్నా కూడా ముందు ఐటీ పరిశ్రమలు, పెద్ద పరిశ్రమలకు మనకు రావాలి, అప్పుడే మనకు డెవలప్మెంట్. వచ్చే నెలాఖరికి అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాట్లు అప్ చెప్తాము, సరిహద్దు రాళ్ళు కూడా పోతున్నాం అంటారు. ఇప్పుడు సంవత్సరంన్నర అయింది, దానికి తూలే తాలేదు. ఎవరికి వాడే మేము ఇచ్చేస్తామంటారు, ఏది రాదు ముందుకి. అమరావతి నిర్మాణంలో ప్రజలను భాగస్వామ్యం చేయడానికి స్వచ్ఛందంగా విరాళాలు అడుగుతున్నారు. సిఆర్డీఏ వెబ్సైట్కి వెళ్ళి డబ్బులు వేయవచ్చు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? దీంట్లో ఒక ఇటుక నుంచి 10 ఇటుకల కాడి నుంచి 10,000 ఇటుకల వరకు కొనివచ్చు అంట. ఎలాగ? అది చాలా మంది నమ్మరండి ఇదన్నీ, ఇదంతా అంబక్కే, ఎవడు చేయడు. దీని మీద ఏమన్నా అనుమానాలు ఉంటే డబ్బులు గవర్నమెంట్ ఖాతాల్లోకి వెళ్ళేది, మా జేబుల్లో కాదని నారాయణ గారు అంటారు.
అవన్నీ ఒట్టిదే. అక్కడ ఊరక చెప్తారు కానీ చేసే విధానం వేరు, ఇక్కడ చేసేది వేరు. దానికి దీనికి ఏం సంబంధం ఉండదు. పక్క నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు మీడియా ముఖంగా మాట్లాడారు, ఎవరైతే లాయర్ల పక్షాన. ఆయన కూడా అంటున్నారు అంతా కూడా డైవర్షన్గా ఉంది, ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, దోపిడీలు, మోసపూరిత హామీలు, ఏదైనా పథకం వస్తే ఇమీడియట్గా డైవర్షన్ అంటున్నారు. ఏమంటారు? అది కూడా కరెక్టే. ఈయన గారు చేసిన ఇంతకుముందు అంత మోసపూరితనమే కదా, అదే బయటపడవచ్చు. ఎవరేం చేయలేం కదా. ఆడంటే మేము మూడు చోట్ల అని చెప్పేసి వాడు మోసం చేశాడు, వీడు మొత్తం మోసం చేస్తాడు. ఇక ఎవడేం చేయట్లేదండి, అంత ఒట్టిదేను జనాల్ని. జగన్ 2.0తో వస్తామంటున్నారు జగన్ గారు. ఎవరికి వేసారు? కాలేజ్ పిల్లలకి వేసేస్తారు, గాడికి గుడ్డుకి వేసేస్తారు, ఉండదండి అంత. అవుతాయి 3 ఏళ్లలో వీళ్ళు చెప్పినట్టుగా పనులన్నీ అయిపోతాయి. ఏం అవ్వండి, అంత ఒట్టిదే, అంత అంబక్కే. మరి మొన్న 4,500 కోట్లు వచ్చేస్తున్నాయి అన్నారు, ఇప్పుడేమో వాళ్ళు హట్ అయ్యారు రావట్లేదు అంటున్నారు. ఏం జరుగుతుంది? రెండు వాదనలు అంటే వీళ్ళు కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒకటి చెప్తారు అంతే. గవర్నమెంట్ మళ్ళీ అంతా ఇది చేస్తారు కదా, బాగా హార్డ్ చేసి అడుగుతారు కాబట్టి వీళ్ళే దానికి సృష్టించుకుంటున్నారు వెనక ముందు. లంచాలు మళ్ళీ మొదలైన ప్రభుత్వాలు వచ్చాక అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు అనేది ఆయన. ముందు 10,000 అడిగోలు ఇవాళ వచ్చి అడుగుతున్నారు లంచాలు. ప్రభుత్వ పనితీరులు ఎలా అనిపిస్తున్నాయి? అమరావతి రాజధాని పనులు ఎలా అనిపిస్తున్నాయి సార్? యాక్చువల్గానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన కాంచి ఒక రోడ్లు కాదు, ప్రతిదీ గుంటూరు కానీ విజయవాడలో కానీ ప్రతి గొంతు కానీ ప్రతి సందులో కూడా బ్రహ్మాండంగానే రోడ్లు ఇమ్మీడియట్గా ఎలక్షన్ ముందు నుంచి గుంటూరుని స్టార్ట్ చేశాను. నేను చూసా, నేను కూలి పని చేసేటి వాడిని. అసలు నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు బోయినపేట దేవుడు, ప్రపంచంలోనే #1 చంద్రబాబు నాయుడు అంటాను నేను. ఒకటే చెప్తున్నాను సార్, మీరు పట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయన తీసినానికి ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల కొన్ని వేల మంది ఆయన నమస్కారం పెట్టాలి. నిజంగా ప్రపంచంలోని చంద్రబాబు నాయుడు అంత మంచివారు, అలాగా ఆహారం భోజనం పెడతారు. అదే కాకుండా అన్ని పనులు కూడా చిత్తంగా క్రమంగా చేస్తున్నారు. ప్రతిదీ కూడా ప్రతి గ్రామంలో కానీ సమీపంలో కానీ ప్రతిదీ ఆఫీస్ దగ్గర ఖచ్చితంగా పనిచేస్తున్నారు. దాన్ని బట్టి ఇంకా రాబోయే దినాల్లో కూడా గ్రామాల్లోని హాస్పిటల్ ఉంటే ఇంకా మంచిది. అన్ని పనులు రోడ్డు ఒకటే కాదు, అన్ని పనులు సక్రమంగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అయితే ప్రధాన అంశాలు చూస్తే అమరావతి పనులకు సంబంధించి గత ప్రభుత్వాలు చేసిన ఒక చిన్న మెయిల్ పెట్టడం వల్ల సింగపూర్ కంపెనీలు హట్ అయినాయి. మళ్ళీ మేము రిక్వెస్ట్ చేశాము, అవి వస్తున్నాయి. కట్టడాల్లో భాగస్వామ్యంతో పాటు 4,500 కోట్లు పెట్టుబడులు రాబోతున్నాయి అంటున్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఎంతో కొంత విరాళం ఇవ్వచ్చు అమరావతిలో భాగస్వామ్యంగా అంటున్నారు. ఎలా అనిపిస్తుంది ఈ విధానం? అమరావతి గారు నిదానంగా ఒకటి నిదానంగా చేస్తారు. ఏదైనా కానీ ఆయన చేయడానికి ధైర్యంగా చంద్రబాబు నాయుడు ధైర్యంగా ఇంకెవరికి ఉండదు. ఆయన చేస్తాడు, ప్రజలకు చేసే మంచి వ్యక్తి, మంచి మనసు అయినా ఆయన చేస్తాడని నమ్ముతున్నాను. ఇప్పుడు తెలుగుదేశం ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు బ్రహ్మాండంగా అన్ని పనులు కూడా సక్రమం చేసుకుని వచ్చారు. నేను వేరే పార్టీ గురించి నేను మాట్లాడను. రాజశేఖర రెడ్డి గారు నా అభిమానమే. నా చంద్రబాబు నాయుడు అంటే ఫస్ట్ నుంచి మాకు అభిమానం, ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి. రామారావు గారు దేవుడు. ఎందుకంటే మా డాడీ రామారావు గారు నిమ్మకూరులో పనిచేశారు. నెక్స్ట్ ఏదైనా కూడా ఇంక చాలా ఉన్నాయి ఈసీలు చెప్పడం బాగుంటుంది. కానీ పెద్దవాళ్ళకి వాళ్ళందరూ కూడా మనం చేసింది అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ రోడ్లు ప్రతి ఎక్కడ గొంతు లేదు. నేను గుంటూరులో విజయవాడలో ప్రతి చోట్ల చూస్తున్నాను. ప్రతి చోట్ల కూడా ప్రతిదీ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇంకేం పర్వాలేదు. పోయిన ఆహారం కూడా పెడుతున్నారు. నమస్కారం పెట్టి జై తెలుగుదేశం. చూశారు, కొత్త ప్రభుత్వాలు వచ్చాయి, రాజధాని పనులు బాగా వేగవంతంగా జరుగుతున్నాయి, చుట్టుపక్కల ప్రజలకు పనులు ఉంటున్నాయి ఈ కన్స్ట్రక్షన్ దగ్గర అంటున్నారు. దాంతోపాటు సింగపూర్ కంపెనీలు రాబోతున్నాయి. ఎలా అనిపిస్తుంది? వాళ్ళు కూడా కట్టడాల్లో భాగస్వామ్యం అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? బాగుందన్న, ప్రభుత్వం అయితే చాలా బాగుంది. ముఖ్యంగా చెప్పాలంటే సామాన్యుడికి సంబంధించిన విషయంలో అయితే పనులు బాగా జరుగుతున్నాయి. సామాన్యుడికి సంబంధించిన అందుబాటు విషయంలో అయితే అన్ని బాగా జరుగుతున్నాయి. విరాళాలు కూడా స్వచ్ఛందంగా స్వీకరిస్తామంటున్నారు. ప్రజలు ఎంత ఇచ్చినా ఒక 10 ఇటుకల కాడి నుంచి 10,000 ఇటుకల వరకు ఇవ్వచ్చు అంటున్నారు. ఏపీసీఆర్డీఏ వెబ్సైట్లోకి వెళ్ళి QR కోడ్ స్కాన్ చేసి ఇవ్వచ్చు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఈ వెబ్ కోడ్ స్కానింగ్స్ అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారన్న, అదైతే చాలా బాగుంది. ఇప్పుడు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో సామాన్యుడు బతకడానికి చాలా పనులు చాలా ఉన్నాయి. ఇసుక కానీ, సిమెంట్ కానీ, కానీ చాలా దారుణంగా రేట్లు పెరిగిపోవడం వల్ల అవి లోగా దొరికాయి. ఈ ప్రభుత్వంలో కూడా చాలా బాగా దొరుకుతున్నాయి. సామాన్యుడికి పని విషయంలో మాత్రం అయితే ఏ లోటు లేదు. ఏంటి సార్, సింగపూర్ కంపెనీలు కొంచెం హట్ అయినాయి గత ప్రభుత్వాలని చెప్తున్నారు మీడియా ముఖంగా నారాయణ గారు. కానీ మేము రిక్వెస్ట్ చేసాం, మళ్ళీ వస్తానంటున్నాయి. అధికారికంగా ఒక లెటర్ రాయమంటున్నారు ప్రభుత్వం తరపు నుంచి, ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి. దాన్ని బట్టి మేము ముందుకు వస్తామంటున్నారు. ఎలా ఉంది విధానం? ఏదైనా దౌత్యపరమైన సంబంధాలు మంచిగా? అలాంటి అయితే ఏం లేదన్న. డెఫినెట్లీ సింగపూర్ కంపెనీస్ అనేది మనకి ఏపీకి కన్ఫర్మ్గా ఉంటాయి. ఇంతకుముందు చెప్పాలంటే
గత ప్రభుత్వంలో అయితే ఏ కంపెనీ అయితే ఇక్కడికి వచ్చిందో అని అయితే విషయం అయితే డోకా అయితే ఏమీ లేదు. కానీ చంద్రబాబు హయాంలో అయితే హైదరాబాద్ చూశారు కదా, ఎన్ని వచ్చినాయి. ఆయన ఏకం బిలిగేట్స్తోనే మాట్లాడారు ఆయన. డెఫినెట్లీ ఇది కూడా రావచ్చు. 3 ఏళ్లలో అమరావతి తొలిదశ పనులు అవుతాయి. రైతులకు కూడా ఎవరైతే భూములు ఇచ్చారో రేపు ఎండింగ్ కల్లా కూడా ఆగస్ట్ ఎండింగ్ కల్లా ఫ్లాట్లు కేటాయించి అక్టోబర్లో ఇస్తామంటున్నారు. ఎలా ఉంటుంది? సరిహద్దు రాళ్ళు కూడా ఇచ్చి వాళ్ళకి 500 గజాల భూములు 33,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళకి అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? గత ప్రభుత్వం చెప్పింది దానికన్నా ఈ ప్రభుత్వం చెప్పింది కన్ఫర్మ్గా జరుగుతుంది అన్న. డెఫినెట్ జరుగుతుంది. ఆ నమ్మకం ఉంది, ప్రజలకు ఆ నమ్మకం ఉంది. మాజీ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే మేము పెట్టుకున్న పథకాలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. నిన్న క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు మీడియా ముఖంగా. ఈ లీగల్ సెల్ ఒపీనియన్లు కూడా తీసుకుంటున్నారు. జగనన్న 2.0తో మంచి డేటాబేస్తో వస్తా ఉంటున్నారు. ఈసారి అవకాశం ఇస్తారా ఆయన కూడా? లేదన్న, ఈసారి అవకాశం ఉండదు. ఈసారి అవకాశం ఉండదన్న. చూస్తున్నారు కదా ఈ ప్రభుత్వంలో జరిగే పాలన. డెఫినెట్లీ ఆ ప్రభుత్వానికి అయితే ఈసారి ఛాన్స్ ఉండదు. నెక్స్ట్ టైం కూడా ఛాన్స్ ఉండదు. ఎలా ఉంది? మహిళల పథకాలకు సంబంధించి బాగున్నాయా? ఏమండి మహిళల పథకాలు అన్నారు, అదే తల్లికి వందనం అన్నారు. అయితే చాలా మందికి అంటే చాలా మందిలో ఎగ్జాంపుల్ నేనే. మా పిల్లకి తల్లికి వందనం పడలా. సరే ఎందుకు పడలేదు, అందరికేసం పడలే అంటే కింద ఏమొచ్చింది, తల్లి పేరు మారింది. ఆ పేరు ఏంటి, స్వప్న అని వచ్చింది. అలాగా బోల్డ్ మందికి అంట స్వప్న అని అసలు అమ్మాయి ఎవరు, ఆ పేరు తల్లి పేరు కింద ఎలాగొచ్చింది అది వెళ్ళి సచివాలయంలో అడిగితే మాకు తెలియదు అన్నారు. పైగా తాలూకా దగ్గరికి వెళ్తే మాకు తెలియదు అన్నారు. అసలు స్వప్న ఎవరు, తల్లికి వందనం డబ్బులో స్వప్న అసలు పేరు ఎక్కడి నుంచి వచ్చింది? చూస్తే మిగతా పథకాల్లో గ్యాస్ సిలిండర్ కానీ పెరిగిన పెన్షన్ ఎలా అమలు అవుతుంది? ప్లస్లు చూస్తున్నారు, మైనస్లు కూడా చూడాలి. అసలు ఇది ఒకటి స్వప్న అనే పేరు తల్లి పేరు ఎలా మారిద్దండి? స్కూల్లో చూస్తే తల్లి పేరు అలాగే ఉంది, స్వప్న అనే పేరు ఎలాగొచ్చింది? జగన్ ప్రభుత్వంలో తల్లికి వందనం అందరికీ వచ్చింది, 4 ఏళ్ళు నాకు పడ్డాయి. కానీ ఈ చంద్రబాబు నాయుడు హయాంలో తల్లికి వందనం పడలా. కానీ ఏంటంటే జగన్ హయాంలోని పిల్లకి రేషన్ కార్డు రాలా. కానీ చంద్రబాబు నాయుడు హయాంలో పిల్లకి రేషన్ కార్డు వచ్చింది. దీనికి ఏంటంటే తల్లికి వందనంలో స్వప్న పేరు అసలు అదేంటి అన్నది మాకు తెలియాలి. అసలు అది తెలియదు అంటున్నారు వాళ్ళు స్వప్న అనే పేరు ఏంటో మాకు తెలియదు అంటున్నారు. సచివాలయంకి వెళ్ళాను, మళ్ళీ తహసీల్దార్ కార్యాలయానికి కూడా వెళ్ళాను. దాని గురించి ఒకసారి అడగండి. మా అమ్మకి డబ్బులు పడినందువల్ల మేము బాధపడట్లా, కష్టపడితే వస్తాయి. దానికోసం ఏముంది, 13,000కి మేము డాబా కట్టేది లేదు. స్వప్న పేరు ఏంటి? అలాగా 1000 మంది పైకి వచ్చినాయి అంట. అది ఒకసారి అడగండి. మరి ఒకసారి జగన్ గారు వస్తామంటున్నారు, నిన్న మీడియా ముఖంగా మాట్లాడారు. ఈసారి నేను ఉంటే ఈ పథకాల్లో ఇట్లాంటి తారతమ్యాలు లేకుండా అందరికీ ఇస్తాను. రెండో చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడున్న ప్రభుత్వాలంతా కూడా కొంచెం మోసపూరితంగా ఉన్నాయి అంటున్నారు. ఏమంటారు? ఎవరు తక్కువ ఏం కాదండి. ఆ ప్రభుత్వం లేదు, ఈ ప్రభుత్వం లేదు. ఆ ప్రభుత్వంలో లొసుకులోనే, ఈ ప్రభుత్వంలో లొసుకులోనే. జగన్ హయాంలో మా అమ్మకి రేషన్ కార్డే రాలా. చంద్రబాబు నాయుడులో రాలేదా? ఇప్పుడు వచ్చింది. అక్కడ లేదు, అక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, అక్కడ ప్లస్. అమరావతికి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు? ఒక ఇటుక కాడి నుంచి 10,000 ఇటుకల వరకు కొనివ్వచ్చు అంట. ఎవరైతే మంత్రి గారు ఉన్నారో ఈయన నారాయణ గారిని అడగడం జరిగింది మీడియా ముఖంగా. ఆయన ఏమంటున్నారంటే స్వచ్ఛందంగా ఇచ్చే విరాళాలు తీసుకుంటాం అంటున్నారు. ఎలా ఉంది? స్వచ్ఛందంగా విరాళాలు ఎందుకు ఇస్తారండి? మీరు బాగుపడేది మాకేమైనా ఇస్తున్నారు? అప్పులు చేస్తున్నారు, మాకేమైనా వస్తున్నాయ్యా? మీ కరెంటు బిల్లులు పెంచారు, మా కష్టం మీద అన్ని జరిగేది. విరాళాలు దేనికి ఇస్తారు? మీరు కూర్చునేదాన్ని మేము విరాళాలు ఇస్తామా? దానికోసం దేనికి వచ్చేది? జగన్ గారికి ఇంకో అవకాశం ఇస్తారా ఈసారి? మరి ఇదని చేసేదాన్ని బట్టి, ఇదేక ఫస్ట్ చేసేదాన్ని బట్టి ఉంటది అవకాశం అన్నది.